ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. అలాగే నూతన గురువార శుభాకాంక్షలు. వృత్తిని ప్రేమించు, నిరంతరం శ్రమించు. విద్యార్థులారా, మీ వృత్తి చదవడం. జీతం లేని వృత్తి మీది సక్సెస్ అయితే తప్పనిసరిగా లైఫ్ లాంగ్ జీతం సంపాదించుకుంటారు. సో ఇప్పుడు మీ వృత్తి అయిన చదవడాన్ని ప్రేమించు, దానికై నిరంతరం శ్రమించు. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలను బట్టి హెరిటబుల్ ట్రేడ్స్ గురించి మనం మాట్లాడాం. హెరిడిటీ గురించి మనం ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇది అనువంశికత. అలాగే ఇన్హెరిటెన్స్. వంశ పారంపర్యత. ఈ రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, జస్ట్ చిన్న డిఫరెన్స్ మాత్రమే. అదేంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రైడ్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజరీ. ఇట్స్ కాల్డ్ యాజ్ హెరిడిటీ. జనకుల నుండి లక్షణాలు తమ సంతానానికి అందజేయడాన్ని హెరిడిటీ అంటారు, అనువంశికత. That means parents to offspring, సంతానం. దీన్ని హెరిడిటీ అంటారు. The transmission of traits ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. దాన్ని మనం జనరేషన్ టు జనరేషన్, వంశపారంపర్యం అంటాం. సో ఒక తరం నుంచి ఇంకో తరానికి, అలా తరతరాలకి లక్షణాలు, ట్రైట్స్ అనేవి అందిస్తూ ఉంటే, అందజేయబడుతూ ఉంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం, వంశపారంపర్యం. ఇది వంశపారంపర్యం. అలా జనరేషన్స్ వెళ్తూనే ఉంటాయి. ఇది అనువంశికత, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వచ్చే లక్షణాలు. అది కంటిన్యూ అయితే ఇన్హెరిటెన్స్ అంటాం. సారీ, ఇప్పుడు మెండలు ఈ ట్రేడ్స్ అనేవి ఏ విధంగా బహిర్గతం అవుతున్నాయి అనే విషయం తెలియజేయడం జరిగింది. చూసాం కూడా మనం. హౌ డు ది ట్రేడ్స్ ఎక్స్ప్రెస్, ఎలాగా ఈ లక్షణాలు బహిర్గతం అవుతున్నాయి అనేది, ఎలాగ బయటికి బహిర్గతం అవుతున్నది అనడానికి మెండల్ hypothesized that the character or a trait, character అనే లక్షణ, trait అన్న ఒకటే. Trait is due to a pair of factors or alleles. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రైట్, ఒక లక్షణం బహిర్గతం అవడం అన్నది డ్యూ టు ఎ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీన్నే మనం YY, స్మాల్ YY, క్యాపిటల్ YY ఇలా మనం చెప్పుకోవడం జరిగింది. దాని ఫ్యాక్టర్స్ అన్నాం, ఆర్ alleles.
యుగ్మ వికల్పాలు. సో nowadays these factors, that means these are known as genes. వీటిని ఇప్పుడు మనం జీన్స్ గా పిలుస్తున్నాం. ఏవైతే ఫ్యాక్టర్స్ ఆర్ ఎలిమెంట్స్ అన్నామో వాటిని ఇప్పుడు మనం జీన్స్ గా చెప్తున్నాం. జన్యువులుగా చెప్పేది ఏంటంటే జన్యువుల ద్వారానే లక్షణాలు బహిర్గతం అవుతున్నాయి. ఇందుకే జన్యువు జీన్ అంటే ఏంటి? జీన్ గురించి చూద్దాం. జన్యువులు అనేవి డిఎన్ఏ యొక్క భాగాలు. The gene is a segment of a nucleic acid DNA. మీకు తెలుసు న్యూక్లిక్ యాసిడ్లు రెండు ఉన్నాయని. న్యూక్లిక్ యాసిడ్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్, ఈ రెండు న్యూక్లిక్ యాసిడ్స్. ఈ రెండు న్యూక్లిక్ యాసిడ్స్. కేంద్రకాండాలు డిఎన్ఏ అని. The gene is a segment of nucleic acid DNA and responsible. DNA is responsible to express the trait. లక్షణాన్ని బహిర్గతం చేయడం అనేది దీని ఆధీనంలో జరుగుతుంది. జీన్ బట్టి ఉంటుంది. ఇదే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహిస్తుంది. సో ఆ విధంగా జీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ జీన్స్ ఆర్ which are present in the nucleus of every cell. ప్రతి జీవకణంలో ఉండే కేంద్రకంలో డిఎన్ఏ ఉంటుంది. అందులో జీన్స్ అనేవి భాగం. సో this DNA or gene or DNA controls the DNA controls the expression of a trait. అంటే ఒక లక్షణం బహిర్గతం అవడానికి డిఎన్ఏ ఆధీనంలో ఉంటుంది. సో డిఎన్ఏ a segment of nucleic acid. So this is the responsible of the expression of a trait. ఒక లక్షణం బహిర్గతం అవడానికి ఇది ముఖ్యంగా బాధ్యత వహిస్తుంది. The DNA controls. In viruses ఇప్పుడు మనం వైరస్ యొక్క బారిన పడుతున్నాం. ప్రస్తుతం అది మనల్ని ఏలుతోంది. కరోనా వైరస్. In viruses, RNA can be controlling the expression of a trait. So RNA controls the expression of a trait in viruses. వైరస్లో RNA అనేది రైబోన్యూక్లిక్ యాసిడ్, ఇట్స్ న్యూక్లిక్ యాసిడ్. సో ఇది లక్షణం బహిర్గతం అవడం కంట్రోల్ చేయబడుతుంది దీని చేత. సో ఇది RNA DNA తాలూకు ప్రధానమైన ముఖ్యమైన అంశం. అయితే ఎందుకు డిఎన్ఏ
ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ గురించి ఈరోజు నేర్చుకుందాం. దీని తర్వాత ఎక్కువ విషయాలు మీరు పై తరగతులకు వెళ్తున్నప్పుడు నేర్చుకుంటారు. డైహైబ్రిడ్ క్రాస్ ఎలాగో క్రిందటి పాఠ్యాంశంలో నేను డైహైబ్రిడ్ క్రాస్ బదులుగా ట్రేట్స్ అని అన్నాను, సెర్చ్ చేసుకోండి. సారీ ఫర్ ది ట్రబుల్. సో ఇక్కడ దాని గురించి కూడా మీరు పై తరగతిలో ఎక్కువ తెలుసుకుంటారు, దీని గురించి కూడా ఎక్కువ తెలుసుకుంటారు. ఈరోజు కొన్ని విషయాలు మాత్రం డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. సో డిఎన్ఏ స్ట్రక్చర్ నిర్మాణం. డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? A detailed structure of DNA was discovered by James Watson and Francis Crick. అందుకే దీన్ని వాట్సన్ క్రిక్ అని చేసి మనం పిలుస్తాం. వాట్సన్ అండ్ క్రిక్, వాట్సన్ క్రిక్. The detailed structure of DNA was discovered by James Watson and Francis Crick. సో వాట్సన్ క్రిక్ వీటిని కనుగొనడం జరిగింది, వాటి నిర్మాణం తెలియజేయడం జరిగింది. సో వీళ్ళు చెప్పిన విధానం బట్టి చూస్తే దిస్ స్ట్రక్చర్ looks like a spiral staircase. ఎలా ఉంటుందంటే అంటే ఒక ఇంట్లో ఒక పిల్లర్ కి చుట్టూ మెట్లు కడుతూ పై అంతస్తుకు వెళ్ళడానికి మెట్లు ఉంటాయి ఒక పిల్లర్ కి చుట్టూ కూడా. సో ఆ విధంగా ఇది ఉంటుంది ద స్ట్రక్చర్ లైక్ ఏ స్పైరల్ సర్కులాకారంలో ఉంటుంది. స్టేర్ కేస్ మెట్లలాగా ఉంటుంది, మెట్లలాగా కలిగి ఉంటాయి. స్టేర్ కేస్. ద షేప్ ఆఫ్ దిస్ డిఎన్ఏ ఈస్ ఇన్ డబుల్ హెలిక్స్. డబుల్ హెలిక్స్ ద్వికుండలి నిర్మాణం. ద్వికుండలి నిర్మాణం అంటే ఒక నిచ్చెని దండని స్ట్రాంగ్ గా కాకుండా మనం చిన్నపుల్లతో నిచ్చెన తయారు చేసి దాని రెండు తాలూకా స్ట్రాండ్స్ కర్రలు పట్టుకొని జస్ట్ ఇలా షేప్ మారిస్తే మనకి ఈ స్పైరల్ స్టేర్ కేస్ లాగా అనిపిస్తుంది. సో ఆ విధంగా డబుల్ హెలిక్స్ ద్వికుండలీకరణం ఆకారంలో ఉంటుంది. అలాగే మెట్ల వల్లే స్పైరల్ గా ఉండము. ఆ స్టేర్ కేస్ ని మనం షేప్ లో మారిస్తే రివర్స్ లో తిప్పితే అది డబుల్ హెలిక్స్ లాగా మనకి కనిపిస్తుంది ద్వికుండల నిర్మాణంలో. దాన్ని మనం డిఎన్ఏని two strands its DNA is composed the structured by two strands. These are two strands, double helix strands contains alternate sugar and phosphate groups. సో ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా షుగర్ OH PH అలాగే OH PH ఇలాగా ఆల్టర్నేటివ్ గా షుగర్స్ ఫాస్ఫేట్లు కలిగి ఉంటాయి స్ట్రాండ్స్.
So the strands of the DNA contains alternate sugars and phosphates. ఒక షుగర్ తర్వాత ఫాస్ఫేట్ తాలూకు మాలిక్యూల్స్ తో ఇది ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. అంతేకాకుండా సో ఆల్టర్నేట్ ఏకాంతరంగా షుగర్స్ అండ్ phosphate groups. Phosphate group. అయితే దీంట్లో ఎటువంటి నిర్మాణాలు ఉంటాయి? సో ఇలాంటి మెట్రోన్ నిర్మాణాలు ఉంటాయి. వీటిని నైట్రోజనస్ బేస్ అంటారు, నత్రజని క్షారాలు. ఇక్కడ నుంచి దీన్ని న్యూక్లియోటైడ్ అంటాం. ద DNA composed of nucleotides. So ఇవి nucleotides. Each nucleotide has 3 components. The first one is every nucleotide has 3 components. These are a sugar molecule, చక్కెరను ఒకటి కలిగి ఉంటుంది, a phosphate group, and nitrogenous base క్షారం కలిగి ఉంటుంది. So every nucleotide has 3 components. Those are a sugar molecule and a phosphate group and a nitrogenous base. ఈ నైట్రోజనస్ బేసెస్ అనేవి 4 ఉంటాయి, 4 క్షారాలు. అవి ఈ 4 క్షారాలు అడినిన్, guanine, thymine, cytosine. So adenine, guanine, thymine, cytosine. సో ఈ 4 క్షారాలు ఉంటాయి. దీంట్లో ప్రత్యేకమైన క్షారాలు మాత్రమే గ్రూప్ గా ఉంటాయి, పెయిర్ గా ఉంటాయి, జతగా ఉంటాయి. జత కూడడంలో కూడా క్షారాలు ప్రత్యేకంగా జత కూడతాయి. దాన్ని పెయిర్ బేస్ అంటాం. ఆ బేస్ పెయిర్ బేస్. పెయిర్ బేస్ చూస్తే సాధారణంగా guanine, cytosine, adenine, thymine. సో ఈ విధంగా ఇందులో జతలుగా ఉంటాయి నత్రజని క్షారాలు. దీన్ని చూస్తే C, G, C, T, A, T, ఇలాగే GC, CG, TA, AT. అడ్నోసిన్ థైమిన్
గ్వానైన్ అలాగే సైటోసిన్. సో ఈ విధంగా ఇవి ఉండడం అనేది మనం చూస్తాం. సో ఆ విధంగా ఇక్కడ మనం చూస్తే 4 క్షారాలతో అలాగే ఇక్కడ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఆల్టర్నేట్ మాలిక్యూల్స్ తో స్ట్రాండ్స్ ఉంటే వాటికి అటాచ్డ్ గా న్యూక్లియోటైడ్స్ గా ప్రతి న్యూక్లియోటైడ్ కూడా 3 కాంపోనెంట్స్ తో ఉంటాయి. అవి ఏ షుగర్ మాలిక్యూల్, చక్కెర అణువులు, అలాగే ఫాస్ఫేట్ గ్రూప్ తో అలాగే నైట్రోజన్ బేసిస్ క్షారాలు, నత్రజని క్షారాలని కలిగి ఉంటుంది. ఆ నత్రజని క్షారాల్లో అనిల్ కానీ, గ్వానిన్ కానీ, థైమిన్ కానీ, సైటోసిన్ కానీ కలిగి ఉంటాయి. సో అందులో కూడా పేర్ బేస్ అన్నది గ్వానైన్ సైటోసిన్ తోని అడినిన్ థైమిన్ తో కలుస్తాయి. సో ఆ విధంగా డిఎన్ఏ నిర్మాణం అనేది ఉంటుంది. సో డిఎన్ఏ నిర్మాణం గురించి తెలుసుకున్నాం. జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్ awarded this discovered in 1953. అది మర్చిపోయాం మనం. Discovered by James Watson and Francis Crick discovered in 1953. 1953లోనే ఇది తాలూకు నిర్మాణాన్ని దీని గురించి వివరించడం జరిగింది. జేమ్స్ వాట్సన్ అండ్ క్రిక్ were awarded by the Nobel Prize jointly with Franklin and Maurice Wilkins. సో ఈ నలుగురు బృందంగా ఏర్పడి దీని గురించి వివరించిన పరిశోధన చేయడం అనేది జరిగింది. ఫ్రాంక్లిన్ అండ్ మోరిస్ విల్కిన్స్ ప్లస్ వీరిరువురికి కలిపి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ బృందానికి, గ్రూప్. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న డిఎన్ఏ గురించి. ద క్యారెక్టర్ ఆర్ ఏ ట్రైట్ determined by the chemical nature of DNA. ఏదైనా ఒక లక్షణం, ఒక క్యారెక్టర్ అనేది డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణం బట్టి నిర్ణయించబడుతుంది. సో అందుకే ఏదైనా కొత్త జీవి వచ్చినప్పుడు వైరస్ గురించి గట్ట మన వాళ్ళు చేస్తున్నప్పుడు అందులో ఉండే ఆర్ఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా మార్పులు చెందుతుంది, దాని నిర్మాణం గురించి వస్తుంది. ద కెమికల్ నేచర్ ఆఫ్ ఆర్ఎన్ఏ వైరస్. అలాగే ఇందులో డిఎన్ఏ మనం చూస్తాం. సో ఏ క్యారెక్టర్ ఆర్ ఏ ట్రైట్, ఒక లక్షణం, ఒక గుణం దేని చేత నిర్ణయించబడుతుందంటే determined by the chemical nature of the DNA. సో డిఎన్ఏ తాలూకా ఉండే రసాయనిక నిర్మాణాన్ని బట్టే ఒక లక్షణం అనేది ఏర్పడుతుంది. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట డిఎన్ఏ అనేది. అండ్ ఆల్సో ఈవెన్ ఏ స్లైట్ చేంజ్ ఇన్ ఇట్ లీడ్స్ టు వేరియేషన్స్. ఈరోజు ఇన్ని వైవిధ్యాలు ఏర్పడడానికి కారణం చిన్న మార్పు జరిగిన డిఎన్ఏలో ఆ చిన్న మార్పు ఒక పెద్ద వైవిధ్యానికి దారితీస్తుంది జీవుల్లో. సో వైవిధ్యానికి దారితీయడానికి కూడా కారణం అవుతాయి. A slight change in DNA leads to variations. సో వైవిధ్యాలు ఏర్పడడానికి కూడా డిఎన్ఏలే కారణం. ఎందుకంటే లక్షణాలు మారుతుంటాయి. దీంట్లో మార్పు వచ్చిందంటే లక్షణంలో మార్పు వస్తుంది, లక్షణంలో మార్పు వచ్చిందంటే జీవితంలో లక్షణాల్లో మార్పు. సో అదే వైవిధ్యానికి దారితీస్తుంది, వేరియేషన్స్. ఈ లక్షణాలకి ఎగ్జాంపుల్ గా మనం ద కలర్ ఆఫ్ ది హెయిర్, ద కలర్ ఆఫ్ ది స్కిన్. నేను ఇలా బ్లాక్ గా ఉండడానికి గల కారణం కూడా ఈ ట్రైట్స్ ని బట్టి ఉంటుంది, డిఎన్ఏ తాలూకా ఇది. సో దీస్ ఆర్ ది ట్రైట్స్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైట్స్, లక్షణాలు.
ఒక జీవితంలో ఒక లక్షణాలు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను, ద కలర్ ఆఫ్ ది హెయిర్, ద కలర్ ఆఫ్ ది స్కిన్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైట్స్. సో మనతో ఒక కంటి కంటోపరం కానీ ఏది తీసుకున్నా సరే, ఎనీ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం, సో అవన్నీ కూడా ట్రైట్స్ అవుతాయి, క్యారెక్టర్స్. సో ఈ విధంగా మనం ఈ రోజున హెరిడిటీ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో, జీన్ ఎందులో ఉంటుంది, అది ఉండే భాగం, అది డిఎన్ఏలో ఒక భాగం అని, డిఎన్ఏ తాలూకా నిర్మాణము, అది కనుగొన్న శాస్త్రవేత్తలు, దాని తాలూకా నిర్మాణము, అది వేరియేషన్స్ ఏ విధంగా దారితీస్తుందండి ఈ వీడియోలో మనం చూసాం. ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు చాలా మంచి రోజు. మీకు అందరికీ గురువారం శుభాకాంక్షలతో పాటుగా వృత్తిని ప్రేమించు, నిరంతరం శ్రమించు. మీ తాలూకా వృత్తి చదవడం, చక్కగా చదువుకోవడం మీ తాలూకా వృత్తి, జీతం లేని వృత్తి. అందుకే చదువును ప్రేమించు, నిరంతరం చదువుకే శ్రమించు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. దేవుడు మిమ్మల్ని అందరినీ హ్యాపీగాను హెల్తీగాను ఉంచాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు సెలవు, గుడ్ బై, ఆల్ ది బెస్ట్.